ఎలా ఉంది మేడం మూవీ? సలార్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ కోసం అని చెప్పి ఆమె ఫ్యాన్ ప్రభాస్ చూశాను. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ లక్కీలీ వి గాట్ టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము, మూవీ చూశాను. ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది, తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. యాక్షన్ సీజన్ చెప్పక్కర్లేదండి. ప్రభాస్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కాదు. అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు. లేకపోతే ప్రభాస్ ది అంటే బాడీ ఏమంటారు షర్ట్ తీయటం చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారి మాస్ లుక్ లో చూసారు. యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా సూపర్. అసలు అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు నాకైతే తెలియట్లేదు, ఇప్పటికీ ఇంకా అక్కడే ఉన్నాను. ప్రశాంత్ నీల్ గారి KGF 2 మించిపోయింది అని లేదు లేదు అంతేం లేదు. KGF ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి. మేబీ ముందు వస్తే కనుక సల్లార్ ముందు వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు. పార్ట్ 2 కూడా ఉంది కదా, పార్ట్ 2 వెయిటింగ్ యాక్చువల్లీ. ట్విస్ట్ ఎలా అనిపించారు? ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. శృతి హాసన్ గారు కూడా పర్ఫార్మ్ చేశారు. శృతి హాసన్ గారు ఏం లేదు, మేబీ సెకండ్ పార్ట్ ఉండొచ్చు అంతే. నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా, తర్వాత నుంచి బాగానే. బీజిఎం ఎలా అనిపించింది? ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ చంపేశాడండి నిజంగా. అసలు KGF తర్వాత అనిపిస్తుంది నాకైతే. అంటే వేరియేషన్స్ బాగున్నాయి. మదర్ క్యారెక్టర్ ఒకటికి ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు. అయితే అదర్ క్యారెక్టర్స్కి అయితే అసలు లేడీ ఫ్యాన్ మీకు ఎలా అనిపించింది ప్రభాస్? సలార్ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాస్ మై ఫస్ట్ టైం. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వన్ వర్డ్ అబౌట్ సలార్ అంటే ఒక్క ముక్కలో ఏం చెప్పారు? అంటే KGF తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సలార్. బట్ KGF మించిక లేదు. ఇంకా ఈరోజు సంధ్య అర్పెక్కింది అంతే. థ్యాంక్ యూ అన్న. మాస్ ఏందన్న, అసలు మనం ప్రభాస్ ఎట్లా చూద్దాం అనుకుంటున్నాం అట్లనే కనిపించింది. అసలు ఆ కట్అవుట్, ఆ బాడీ మొత్తం రెడ్గా మొత్తం అసలు మొత్తం ఎర్పెక్కేసిండన్న ప్రభాస్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే మొత్తం మనం వెయిట్ చేయాలి. ట్రైలర్ ఇది ఇంట్రడక్షన్, ఇది అసలు అనేది పార్ట్ 2 లో ఉంటది. ప్రశాంత్ నీల్ ప్లీజ్ రిలీజ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతే. మనం సలార్ 2 కోసం ఎంత ఇప్పుడు అంటే బాహుబలి కోసం ఎంత వెయిట్ చేస్తామో, బాహుబలి 2 కోసం లాస్ట్ ట్విస్ట్ మెయిన్. అసలు లాస్ట్ ట్విస్ట్ గురించి మెయిన్ సలార్ లుక్, ప్రభాస్ లుక్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలైనది ట్విస్ట్ లాస్ట్ లో ఉంది, అది వెయిట్ చేయాల్సింది. అది చెప్పడం కన్నా మీరు అందరు పోయి సినిమా థియేటర్స్ లో ఒకసారి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. వద్దు గెలకండ్రా బాబు, ఇట్టు పడదని గెలకండ్రా. ఇట్టు పడితే ఏందో రేపటి నుంచి తెలుస్తుంది, రేపటి నుంచి ఏందో తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ వస్తుందా క్యాచ్ వచ్చిన ముద్ద మీద బాహుబలి 2 కొట్టే సినిమా రావాలనుకోండి, ఇదే బాహుబలి 2 సలార్ 2 స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ అంతా ఇంట్రడక్షన్ చూస్తున్నాం ఎలివేషన్ ఎంట్రీ ఏమో లేడీగా ఉండదు అనుకుంటే ఎంట్రీ ప్రభాస్ అన్నదే వచ్చింది. పృథ్వీరాజ్ ఇంటర్వెల్కి వచ్చాడు. ఏం జరుగుతుంది ఓ మొత్తం హైలోలో ఇంటర్వెల్ తీసాడు. సెకండ్ హాఫ్ కోసం ఒక 20 సార్లు చూస్తా, అది ఫిక్స్. సెకండ్ హాఫ్ మొత్తం ఎలివేషన్, ఫ్యాన్స్ కి ఏం కావాలో మొత్తం తెచ్చిపెట్టి ఫుల్ మీల్స్ పెట్టాడు. ప్రశాంత్ లవ్ యూ, పృథ్వీరాజ్ లవ్ యూ, ప్రభాస్ అన్న లవ్ యూ, శృతి హాసన్ సూపర్, అందరూ సూపర్. సినిమాకి రండి, అప్పుడు అందరూ ఎక్సలెంట్ మూవీ. మీరు ఊహించలేరు ఫ్యాన్స్ ఏమైతే కోరుకుంటున్నారో అదే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యింది అసలు ఎక్కువ ఇంకా హై. ఏం హైలైట్ అనిపించింది? నాకు వైలెన్స్, ప్రభాస్ గారు యాక్టింగ్ అసలు ప్రభాస్ గారు కాకుండా ఇంకెవరు యాక్టింగ్? పృథ్వీరాజ్. మాస్ లుక్ లో ప్రభాస్ గారు చాలా రోజులు అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నా ఇంత ఉంటుందని. బాడీ అంతా బ్లడ్ ఉంటుంది. KGF 2 మించిపోయింది అని మించిపోయింది, అది చాలా మించిపోయింది. సెకండ్ హాఫ్ ఫైట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, మీరు ఊహించలేరు అన్నది. ఇంకా వేరే బీజిఎమ్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మ్యూజిక్ పరంగా కూడా. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ లో ఇచ్చారు కదా, సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. ఎలా అనిపించింది? మొత్తం బ్లడ్ ఉన్నాడు కదా ప్రభాస్, మొత్తం ఎక్కువ సీన్స్ ఎలా అనిపించింది? అసలు
అసలు చూస్తూనే ఉండిపోయాను లాస్ట్లో ట్విస్ట్ ఎలా అనిపించింది? ఇష్టం అయితే అసలు ఊహించలేదు అసలు. మీరు కాన్సర్ కింగ్ ఎవరో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్గా ఎవరు వాడలేదు. యోగి సినిమాలో చూపించాడు వినాయక్, అది ఎక్కలేని జనాలకి, అది రీమేక్. దీని అమ్మ ప్రశాంత్ నీల్ గాడు వాడు షర్టు ఎత్తితే దీని అమ్మ నరలు అయిపోతున్నాయి మాకు. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే ప్రశాంత్ నీళ్ళు జస్ట్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీస్తాడు. ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీని అమ్మ నరాలు అయిపోతాయి భయ్యా. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే ఒకటే డైలాగ్, నరాలు అయిపోతున్నాయి లోపల. మామూలుగా ఉండదు సినిమా. సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినారు భయ్యా. ప్రభాస్ ఏం మాట్లాడు, డైలాగులు ఉండవు, ఏముండవు, జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే. కలెక్షన్ దేవుడు చూసుకుంటాడు అంతే. ఈ దేవుడు ఆపలేడు దీన్ని. ఈ పీవీఆర్ ఐనాక్స్ అని బంద్ చేసి తెగిన కోట్లు కొల్లగొడుతున్నాడు. పొరపాటు వాళ్ళు రిలీజ్ అయితే తట్టుకోలేరు. సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు, సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు. అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్యా. సెకండ్ హాఫ్ దీని అమ్మ అసలు అరాచకం. శృతి హాసన్ ఫస్ట్ హాఫే ఎంత ఒక మదర్ సెంటిమెంట్, ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రన్స్ లో ఒక ట్రైబల్ ఫైట్. ఈ సింహాద్రి సినిమాలో కేరళ బ్యాక్డ్రాప్ లో ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది, ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్. నర్రాలు తెగిపోతుంది జనాలకి. ఈయన అమ్మ అసలు బా అరిపించినాడు భయ్యా. ఇండియన్ సూపర్ స్టార్ ఏదో పుట్టాడు ప్రభాస్. ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేసాడో తెలియదు కానీ ఈ సినిమాతో